హలో హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం క్యాస్ట్ ఇన్కమ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఇప్పుడు ఏపీ సేవ్ పోర్టల్ అనేది గూగుల్లో సెర్చ్ చేయండి. ఏపీ సేవ్ పోర్టల్ అని. ఏపీ సేవ్ పోర్టల్ సెర్చ్ చేయగానే ఈ విధంగా వస్తుంది. ఏపీ సేవ పోర్టల్ అని. ఇక్కడ పైన ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఫుల్ ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలండి. తర్వాత ఇక్కడ క్యాప్చా కోడ్ అనేది వస్తుంది. క్యాప్చా కోడ్ని కూడా ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. సేమ్ అక్కడైతే ఏ విధంగా ఉందో అలాగే సబ్మిట్ చేయాలి. ఒకటికి 2 సార్లు చెక్ చేసుకొని ఎంటర్ చేయండి. ఇక్కడ చూడండి, సురక్ష టోకెన్ రిజిస్ట్రేషన్, ఇన్కమ్ సర్టిఫికేట్, ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్ అనేటి నాకైతే ఈ డాక్యుమెంట్లు అయితే ఉన్నాయి. మీరు కూడా ఇక్కడ మీరు ఏమైతే సచివాలయం ఎంతమంది అప్లై చేస్తుంటారో ఆ డాక్యుమెంట్లు అయితే ఉంటాయి. మీకు కావాల్సిన నెంబర్ అక్కడ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయాలండి. పేస్ట్ చేసిన తర్వాత ఇలాగా మీకు ఒక క్యాప్చా కోడ్ అనేది ఇలా ఎంటర్ చేయమంటుంది. ఇక్కడ క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ వ్యూ పీడిఎఫ్ అని వస్తుంది. మళ్ళీ ఒకసారి సెర్చ్ చేసి రిఫ్రెష్ కొట్టి తర్వాత మళ్ళీ క్యాప్చా కోడ్ అనేది ఎంటర్ చేయండి. క్యాప్చా కోడ్ ఎంటర్ చేయగానే సబ్మిట్ కొట్టండి. ఇట సబ్మిట్ కొట్టిన తర్వాత మనకు ఆఫ్టర్ తర్వాత ఇక్కడ పీడిఎఫ్ అనేది ఈ విధంగా అయితే జనరేట్ అవుతుంది. మనకు ఈ పీడిఎఫ్ అనేది పీడిఎఫ్ రూపంలో అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా మామూలుగా జేపీజీ ఫైల్ మాదిరిగా అయినా సేవ్ చేసుకోవచ్చు. అర్థమైందా అండి? మీకేదైనా డౌట్ ఉంటే ఒకసారి మళ్ళీ నాకు